హాయ్ ఫ్రెండ్స్, ఇది సిరాక్ ఫ్రెండ్స్. దీని తాలింపు ఎలా చేసేద్దామో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకోవాలా ఫ్రెండ్స్. ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే పక్కన కూడా అన్నం పెట్టాను ఫ్రెండ్స్. బియ్యము ఉడుకుతుంది ఫ్రెండ్స్. బియ్యం కూడా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఉడకాల. ఎర్రగడ్డలు వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు ఫ్రెండ్స్. మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒట్టిమిరపకాయ బదులు నేను ఒట్టిమిరపకాయ వేసాను ఫ్రెండ్స్. నేను ఒట్టిమిరపకాయ వాడతాను ఏ కూరలోకైనా కూడా. పచ్చిమిరపకాయ వాడను. ఏదో ఒక కూరలోకే వాడతాను ఫ్రెండ్స్. నేను కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత ఆకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసాం కదా ఫ్రెండ్స్. ఇది బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద నుంచి మెల్లిగా పైకి తీసుకోవాలి ఇలా. బియ్యం అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వంచేసేయాలి. బియ్యం అనేది వంచేసాను ఫ్రెండ్స్. ఇలా మధ్యలోకి తీసుకొనేసి అన్నాన్ని ఒక 5 minutes మూత వేసేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2 minutes. 2 minutes అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం కింద ఆఫ్ చేసుకునేలా ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సిరాక్ తాలింపు ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.